హాయ్ గైస్, అందరికీ రామ్ రామ్. వచ్చాయినాక అయితే వచ్చిన మా జొన్న కంప్లీట్గా ఎండింది. ఎన్ను సైజ్ వచ్చేసి ఇంత చాలా పెద్దగా ఉన్నది. కావేరీ సీడ్స్ ఇది. మంచిగా ఎన్ను కూడా దొడ్డు ఉన్నది. సొప్ప వచ్చేసి ఇదే హైట్ పెరిగింది. జాప్లా చుట్టూ ఇంకా దొడ్డు అయింది. ఎన్ను పెద్ద పెద్ద ఎన్ను ఉన్నది. జొన్నలు కూడా మంచి దొడ్డు సైజు ఉన్నాయి. ఇంకా మా భూమిలో మేము ఫర్టిలైజర్ అనేది టైం కరెక్ట్ వాడాలి. అయినా పర్వాలేదు, నేను లైట్గా అయితే అనుకున్నా. మాకు ఆవులకు మేత కావాలన్నట్టు పోసిన. ఇప్పుడున్న జొన్న మొత్తం ఎండింది. ఇరిసేస్తాం. ఇక రేపు లేదా ఎల్లుండి కటింగ్ స్టార్ట్ చేసేస్తాం. ఆవులకు మేత కావాలి, మనకు జొన్నలు కూడా ఫుల్ అవుతాయి. మనకి మార్కెట్ నేను ఆన్లైన్ కూడా వేయలే, మార్కెట్కి తీసుకెళ్ళే అవకాశం కూడా లేదు. ఇటు ఊళ్ళో వాళ్ళని తీసుకుంటే అమ్మేస్తా. మంచి మంచి సైజు అన్నీ ఉన్నది. ఇంత సైజు ఒక 2 కుంటాలు అయితే సరిపోతుంది అనుకున్నా. వాస్తవానికి మాకు ఆవులకు మేత కావాలన్నట్టే పోసినా కానీ మనకు ఒక 18-20 కుంటాలు అయితే జొన్నలు మొత్తానికి. ఎన్నో ఈ కావేరీ సీడ్స్ మాత్రం నాకు బాగా నచ్చింది. గంగా కావేరీ GK 4009 మంచి ఎన్ను ఉంది ఇది. వాస్తవానికి భూమిలో ఇంత పెద్ద ఎన్ను ఎప్పుడు పెట్టలే. ఈసారి మాత్రం మంచి సైజ్ వచ్చేసింది. ఎన్ను సైజ్ ఇట్లున్నది. జొన్నలు విత్తనాలే బాగా దొడ్డు ఉండే. నేను వేసేటప్పుడే ఇంత దొడ్డు విత్తనాలు ఉన్నాయి. జొన్నలు కూడా మంచిగా అయితే అనుకున్నట్లునే అయినాయి. ఇంకా ఈ చెలక భూమి ఉసుకునే లైన్లో తాకత్ తక్కువ ఉండడుకో ఇంకా సన్నమైన, ఇంకా మంచి రేగడి భూమి ఉంటే ఇంకా మంచి సైజ్ వస్తుండే. అన్ని ఎన్నులు కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఇది అలా వేరే సైడ్ కొంచెం సన్నం ఉంది. కాకపోతే జొన్న ఒక లెవెల్లో మంచిగా ఎక్కువ హైట్ పెరగాలి, గాలికి పడిపోయే అవకాశం లేదు. ఇంత చిన్న దాంట్లో కూడా ఒక్కొక్క చాలా కూలిపోయింది అన్నట్టు. దీనికి వాటర్ కరెక్ట్ అందాలి, పడ్డది. బై ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.